రఫీ గారు వినండి, మీరే మాట్లాడండి. రఫీ గారు ఆయన మ్యూట్ చేయండి. రఫీ గారు నేను చెప్పేది ఆ టీటీడీలో గొడవ ఒకసారి చూడండి. బోర్డు మెంబరు ఏం మాట్లాడాడు బయటకు వచ్చి, థర్డ్ రేట్ ఫెలో అని అక్కడ ఉద్యోగిని ఏంటంటే అంత బ్రహ్మాండంగా జల్లెడ పట్టి ఎంపిక చేశారు కదా బోర్డు మెంబర్స్. ఒకసారి అది చూద్దాం ఆయన ఏం మాట్లాడాడు, చూసి మీ దగ్గరకు వస్తాం. రైట్, అది రఫీ గారు చూశారు కదా. రఫీ గారు చూడండి. చర్యలు తీసుకుంటే అవసరమైతే మా ప్రభుత్వంలో అలాంటి ఉపేక్షించాం. రెండోది నేను కృష్ణాంజనేయులు గారికి ఒక సలహా ఇస్తున్నా. ఇప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు ధర్నాలు చేయాలంటే పర్మిషన్ ఇవ్వట్లా. ఎక్కడ మన ధర్నా చౌక్లో ఎక్కడ కూడా ఎవరికి ఇవ్వట్లా. జనసేన వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం కూడా క్యాన్సిల్ చేసుకున్నారు కోడ్ వల్ల. ఈయన కోడ్ను అతిక్రమించి వెళ్ళిందని ఆయన సమర్థించాడు. ఆయనకి చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారికి. 11 మంది ఎమ్మెల్యేలు వివిధ సమస్యల మీద రేపు 24వ తారీఖు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడమనండి సార్. అసెంబ్లీకి వెన్ను చూపించి మనిషికి 500 ఇచ్చి అందరినీ గుమ్మి ఓడి తీసుకెళ్ళి కోడున్న తీసుకెళ్ళి బల ప్రదర్శనలు చేయడం కాదు విపక్ష పార్టీ నాయకుడు. ఇది ప్రజలు ఎన్నుకున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడమనండి. అసెంబ్లీలో ఏ అంశాల మీద మాట్లాడాలనుకుంటారో అది వేదిక. సరే, దీని సంగతి ఏంటో చెప్పండి సార్. రఫీ గారు తిరుమల సంగతి ఏంటో చెప్పండి. అసెంబ్లీకి వచ్చే దమ్ము లేక ఎక్కడో కూర్చొని నేను మాట్లాడతాను మీరు సమాధానం ఇదా? దీన్నా సమర్థించేది ఇదండి. ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడైనా ఈ పద్ధతి ఉందా? అసెంబ్లీని రఫీ గారు ఓకే, వాళ్ళ తిరుమల అంశం మీద మీరు మాట్లాడండి. రఫీ గారు ఒక నిమిషం, తిరుమల అంశం మీద మాట్లాడండి. మీ అనుకూల మీడియా కూడా రాసింది దాని మీద. ఓన్లీ సాక్షి ఒకటే కాదు. అది తిరుమల తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తారంటే ఇంటికి తాళ్లు కట్టించాడు పోలీసులతో. ఆ సంగతి మర్చిపోయి ఇవాళ ఏదో నాకు పోలీసులు సపోర్ట్ లేదు ఈ ఏడుపులన్నీ ఏడుస్తా ఉంటే జనం ఇవన్నీ చూశారండి. రైట్, మొత్తానికి టీడీపీ పెద్ద ఇష్టం ఉన్నట్లేదు ఈ అంశం మీద మాట్లాడటానికి. తిరుమల అంశం మీద అర్థమవుతోంది. క్విక్గా శేఖర్ వివేక్ బాబు గారు చాలా క్విక్గా చెప్పండి. అయితే టీటీడీ ఇష్యూని మీరు సీరియస్గా తీసుకుంటున్నారా? ఇందాక అదే చెప్తున్నారు మన రఫీ గారు. ఏం చెప్పారు మీరు వినలేదు? చర్యలు తీసుకుంటాము తప్పకుండా మా ప్రభుత్వంలో అలాంటి వాళ్ళు. సింగిల్ సెంటెన్స్, హీ డజంట్ వాంట్ టు ఎలాబరేట్. జరిగిన దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడానికి కూడా టీడీపీ సిద్ధంగా లేదు. మీరు కొంచెం సనాతన ధర్మానికి మీరు నడుము కట్టారు కాబట్టి మీరు ఏమైనా చెప్తారేమో. ఒకసారి ఆ వాయిస్ డిస్టర్బ్ చేయొద్దండి మాట్లాడేటప్పుడు. నాకు వినపడదు సరిగ్గా, గిర్ర అని సౌండ్ వస్తుంది. నేను ఏం చెప్తున్నాను మళ్ళీ నాకు సౌండ్ వినపడదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాధ్యతతో ఉంటామనేది ప్రతి సందర్భంలో సొంత కూటమి ప్రభుత్వం అయినా సరే మేము తప్పు చేసిన వాళ్ళని మా ప్రభుత్వంలో మా మంత్రులను ఎమ్మెల్యేలను కూడా ఉపేక్షించమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ గారు కూడా వేదికల మీద బహిరంగ వేదికలనే చెప్పారు. సో ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు తప్పకుండా వాటి మీద చర్యలు ఉంటాయి. ఏముంది చర్య చెప్తున్నాను. అంటే దాని మీద వెంటనే ఉండదు కదా, 2 వాదనలు తీసుకోవాలి కదా. అసలు ఏం జరిగింది ఏంటనేది విచారణకు ఆల్రెడీ జరుగుతోంది. సో దాన్ని బయటికి తీసుకొచ్చే టైంలో సస్పెన్షనా లేకపోతే ఉంచాలనా ఏం జరిగింది అనే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రెండో విషయం వచ్చేసరికి ఇందాక మన వైసీపీ ప్రతినిధి అంటున్నారు ప్రతిసారి మేము ప్రజల సమస్యలను తీర్చే విషయంలో 144 సెక్షన్ అయినా సరే మేము ఇలా చీల్చుకొని గోడలు చీల్చుకొని చైన్లు తెంపుకొని వచ్చేస్తాము అంటున్నారు. ఇప్పుడు మనము ఒక చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి పని చెయ్యాలి. అలా కాకుండా మేము పని చేయమని ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు. మేము ఇట్లా 144 అయినా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము అందరం నోరు మూసుకొని ఎలక్షన్ కమిషన్ కు లోబడి పని చేయాలి. మేము అలా పని చేయము, రోడ్ల మీదకి వచ్చి తంతాము, ఏమైనా చేస్తామని ఆయన ఓపెన్ గా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడే వీళ్ళు ఇలా ఉన్నారంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండింటారో ఊహించుకోవచ్చు. రెండో విషయం వచ్చేసి మా అధినేత మీద విహార యాత్ర చేస్తున్నాడు అని అన్నారు.
ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే మేము లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. ఆయన విహారయాత్ర చేస్తున్నాడా? ఆయన ఒక పర్సనల్ వ్యక్తిగత టూర్కి వెళ్ళారు, అది విహారయాత్ర అంటున్నారు. వీళ్ళకి ఏంటంటే మళ్ళీ మేము హిందువులమని చెప్పుకుంటారు. వీళ్ళకి ఏమి నోటికి వస్తే అది మాట్లాడడము, మళ్ళీ దాని మీద ఒక కవరింగ్, లేకపోతే కనుక దాన్ని మించి లైన్ దాటి మాట్లాడడం కూడా వీళ్ళకి అలవాటు. సో లెట్ ఇట్ దెమ్, ఓకే, వాళ్ళ మాటల గురించి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారని. మూడో విషయం వచ్చేసి రఫీ గారు మీరు ఒక నిమిషం. మీరు ఆగండి, ఆయన ఎలా మాట్లాడండి. ఇంకా యాత్రలు చేస్తున్నాడు? అరే ఆగండి సార్. రఫీ గారు ఎట్లా మీ వచ్చేస్తారు? కూటమి నాయకుడే, ఆయన మాట్లాడియండి. మూడో విషయం క్విక్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన నెలన్నర అయింది ఆఫీస్కి రాలేదు, మా అధినేత మా డిప్యూటీ సీఎం గా అని అన్నారు వైసీపీ ప్రతినిధి. ఇది 5వ తారీఖు రివ్యూ చేసినది. ఉత్తరాంధ్రలో జరిగిన రోడ్ల మీద 5వ తారీఖు రివ్యూ చేసాం. ఏది ఆయన ఆఫీస్ లో, సారీ 4వ తారీఖు రివ్యూ చేశాం. కావాలంటే డేట్ చూసుకోవచ్చు. ఆయన 5వ తారీఖు నుంచి వెన్నుముక్క ప్రాబ్లంతో, వైరల్ జ్వరంతో 5వ తారీఖు నుంచి రావట్లేదు, అంటే రెస్ట్ లో ఉన్నారనేది ఒక ప్రకటన విడుదల చేయడం మా ఆఫీస్ నుంచి. ఆయన ఎప్పుడు పర్యటనకి వెళ్ళారు తమిళనాడుకి? 12వ తారీఖున. గ్యాప్ ఎంత ఉంది 5 నుంచి 12 మధ్య? అయినప్పటికీ ఆ వారం మధ్యలో ఆయన పేషీకి సంబంధించిన అన్ని ఆఫీస్ క్లియరెన్స్ చేశారు. కానీ ఈరోజు ఏం మాట్లాడాడు ఆయన? నెలన్నరగా ఆయన ఆఫీస్ ముఖం రైట్ అండి, థ్యాంక్ యూ. మిగిలిన అన్ని విషయాలు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్.